ధన్యవాదాలమ్మా. మేము మొదటి నుంచి జాయింట్ ఫ్యామిలీ మహిళా దినోత్సవం నాడు నేను చెప్పే ఇదేమిటంటే, ఫస్ట్లో మేము పూర్వకాలం అంతా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం. జాయింట్ ఫ్యామిలీలో ఉండేప్పుడు మనము బయటికి రావడానికి వీలు కాదు. అత్తమామలు, ఆడబిడ్డలు వాళ్ళ యొక్క మాట వినడము అంతే ఉండేది. ఆ తర్వాత మా వారు ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరుగుతుంటే పిల్లలను చదివించడము, వాళ్ళకి హోంవర్క్లు చేయించడము, తర్వాత వాళ్ళని అన్ని విధాలా తీర్చిదిద్దడము, తర్వాత పాటలు కానీ, ఆటలు కానీ, డాన్సులు కానీ ఇలాంటివన్నీ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించడంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి అన్ని విధాలా కూడా నేను చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ఫుల్. జస్ట్ తర్వాత మా పిల్లలకి సంగీతం కూడా నేర్పించాను. ఎందుకంటే నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటే నాకు వీలు పడలేదు. ఎందుకంటే పురాతన భావాలున్న తల్లిదండ్రులు కానీ, కాకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఆ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీలలో కొద్దిగా బయటికి పోకూడదు అని ఒక భావన ఉండడంతో పాటు నేను బయటికి పోకపోవడము. అది కాకపోతే మా పిల్లలను మాత్రము నేను అలా పెంచదలుచుకోక మా పిల్లలందరికీ కూడా సంగీతము, నాట్యము, తర్వాత ప్రోగ్రాములు ఇప్పించడము ఇవన్నీ కూడా చేశాను. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం ఏమిటంటే, మనము ఈ మహిళా దినోత్సవము అని జరుపుకుంటున్నాము కరెక్టే. కాకపోతే ఎందుకంటే ఇది మన పూర్వకాలం నుంచి మన పవిత్ర భారతదేశంలో సీతా, సావిత్రి, అనసూయ, తర్వాత ద్రౌపది, చాంద్ బీవి, రాణి రుద్రమదేవి, ఆ తర్వాత తరంలో ఇందిరాగాంధీ, విజయలక్ష్మి పండిట్, సుచేత కుప్రాని ఇలాంటి వాళ్ళు, తర్వాత గాన కళలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, సుశీలమ్మ గారు ఇలాంటి గాన కోకిలలు, తర్వాత నాట్యకారిణులు యామిని తిలకం గారు, తర్వాత సుమతి కౌశల్ గారు ఇలాంటి వాళ్ళని కన్నా మన పవిత్ర భారత భూమి ఎంతో పుణ్యం చేసుకుంది. అలాంటి భూమి మీద పుట్టిన నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనము వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన పిల్లల విషయంలో మహిళ చాలా, ఇప్పుడు పావని గారు చెప్పినట్టు ప్రతి ఒక్క బాధ్యత ఏమిటి, మహిళ బాధ్యత ఏమిటి, పిల్లలను పైకి తీసుకురావాలి. అంటే ఇంటి బాధ్యత, మళ్ళీ మనము భర్త ఆఫీసుకి వెళ్ళిపోతే ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి కానీ ప్రతి పని చేసుకోవడానికి స్త్రీ సహకరించాలి. ఇది నా యొక్క అభిప్రాయం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. సో మీకు ఒక యంగ్ జనరేషన్ మైండ్ ఉంది అని చెప్పొచ్చు.